ఆపరేషన్ సింధూర్ ఆల్రెడీ వరల్డ్ వైడ్ దీని గురించి తెలిసే ఉంటుంది, మన ఇండియా పవర్ ఏంటో అని. కానీ ఒకవేళ ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగితే మీన్స్ ఆల్రెడీ యుద్ధం జరుగుతుంది, మన ఇండియా పాకిస్తాన్ని 60-70% వేసేసింది. కానీ ఇండియాకి మొత్తం నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ రిస్క్ రెడ్ లైట్ వస్తే మనం ఏం చేయాలి? నెంబర్ 1, ఫుడ్, మెడిసిన్స్ మరి ఎమర్జెన్సీ కిట్ని స్టాక్లో పెట్టుకోండి. కనీసం 2 months వరకు స్టాక్ పెట్టుకోండి. నెంబర్ 2, మీ టార్చ్ పవర్ బ్యాంక్కి ఛార్జ్ చేసుకోండి, చెప్పలేము ఎప్పుడు బ్లాక్అవుట్ జరుగుతుందో. నెంబర్ 3, మీ దగ్గర క్యాష్ పెట్టుకోండి, ఎందుకంటే కొన్నిసార్లు ఏటీఎం వర్క్ కాకపోవచ్చు. నెంబర్ 4, మీ ఇంట్లో FM రేడియో ఉంటే బ్యాటరీ పెట్టుకోండి, ఒకవేళ ఇంటర్నెట్ కనెక్షన్ పోతే మీకు రేడియో ద్వారా అప్డేట్స్ వస్తుంది. నెంబర్ 5, మీ డాక్యుమెంట్స్ని సేఫ్గా పెట్టుకోండి, లైక్ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, పాస్పోర్ట్ మరి ప్రాపర్టీ పేపర్స్. మీ డాక్యుమెంట్స్ని మీ గూగుల్ డ్రైవ్లో అప్లోడ్ చేసుకోండి, అలాగే ఫిజికల్ డాక్యుమెంట్స్ కాపీ చేసుకోండి. నెంబర్ 6, మీరు వాట్సాప్ లేదా ఫేస్బుక్లో ఫేక్ న్యూస్ అప్డేట్స్ని నమ్మకండి, ట్రస్టెడ్ ఆఫీషియల్ గవర్నమెంట్ సోషల్ మీడియా పేజ్ని నమ్మండి. ఒకటి చెప్పేది మర్చిపోయా, థ్యాంక్స్ ఫర్ ఇండియన్ ఆర్మీ అండ్ S-400 సుదర్శన్ చక్ర. జై హింద్, హరే కృష్ణ.